మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం 1452వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశాఖ జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను పఠిస్తూ వివిధ మసీదుల నుంచి వచ్చిన మౌల్వీలు, ఇమాంలు, జమాత్ సభ్యులు, యూత్ అసోసియేషన్లు, మద్రసా బాలికలు హిందూ ముస్లింలతో కలిసి లౌకికత్వాన్ని చాటుతూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ మహిళా కళాశాల పాత జైలు రోడ్డు నుంచి బయలుదేరి రెడ్నం గార్డెన్స్, 7 హిల్స్, జగదాంబ జంక్షన్ మెయిన్ రోడ్, పూర్ణ మార్కెట్, కురుప మార్కెట్ మీదుగా సాగి సెయింట్ అలాయిసిస్ స్కూల్ ఆవరణ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా మత పెద్ద మౌలానా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త విశ్వ ప్రవక్త అని, సమస్త మానవ జాతికి మార్గదర్శిగా దైవం నియమించారన్నారు. ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు చేసిన బోధనలు సర్వమాన సమానత్వం, ఐక్యత, సోదరభావం, మానవుని సామాజికత అని వివరించారని తెలిపారు. ఇక మహమ్మద్ ప్రవక్త ద్వారా పవిత్ర ఖురాన్ ఆవిష్కరించబడిందని చెప్పారు. ఈ వేడుకల్లో సీరత్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్లా లతీఫ్, ట్రెజరర్ హాజీ ముస్తాక్ అహ్మద్, హాజీ మహమ్మద్ షబీర్ అహ్మద్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీలాదుల్ నబీ యొక్క కార్యక్రమాలు అంటే మహమ్మద్ ప్రవక్తకు పుట్టినరోజు చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నారు. అదే సందర్భంలో ఇవాళ విశాఖపట్నం ముస్లిం సోదరిమణుల ఆధ్వర్యంలో ఈ మీలాదుల్ నబీ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతున్నారు. అన్ని మసీదుల నుంచి జనాలు రావటం ఘనంగా జరుగుతున్నారు. మీలాదుల్ నబీ యొక్క సందర్భంగా ముస్లింలు అందరూ కోరుకున్నది ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలనేది ముస్లింది నినాదం. మీలాదుల్ నబీ సందర్భంగా శాంతిలో ఉండాలి. ఈ మీలాదుల్ నబీ అనేది యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా జరపబడే మీలాదుల్ నబీ ఇది. మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం వారు పుట్టినరోజు వేడుకలు ఇవి. ఇది శాంతి మార్గమును చూపించే ఒక సందేశము. ఈ సందేశం ఏమనగా పూర్వం హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం పుట్టిక ముందు ఆడపిల్లలు పుడితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పుట్టిన వాళ్ళకి గోతులు తీసి పాతిపెట్టేసేవారు. అలాంటప్పుడు మన ప్రవక్త రసూలుల్లా గారు వచ్చి ఇది చాలా దారుణం, ఇది అన్యాయం అని చెప్పేసి ఆడపిల్లలకి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే బానిసత్వాన్ని కూడా ఆయన పాలదోలారు. బానిసత్యానికి కూడా చాలా విరుద్ధంగా ఆయన పారదోలారు. అలాంటి మంచి మార్గాల్లో నడిపించిన మన ప్రవక్త యొక్క జన్మదినం వేడుకలు యావత్ ప్రపంచ దేశాల్లో మనం జరుపుకుంటున్నాం. కానీ ముందు అల్లాహ్ రబ్తాల్లా ముందు ప్రవక్త హజరత్ రసూలుల్లాహి సల్లం వారిని పుట్టించారు. లాస్ట్ ప్రవక్త కూడా మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం వారు. ఆయన వేడుకలు మనం జరుపుకోవడం ఇది మన అదృష్టం. ఈ అదృష్టభావంగా మనం ఆయన యొక్క జన్మదినం వేడుకలను చాలా ఘనంగా యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఇది జరుపుకుంటున్నారు.